హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోయే జేఏసీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ మీటింగ్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై 10 కీలక డిమాండ్లు అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో అంటే రేపు జరగబోతున్నటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం నేపథ్యంలో తమ కీలక డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారికి సమర్పించింది. కేవలం సమావేశాలు నిర్వహించి కాలయాపన చేయటం కాదని, చిత్తశుద్ధితో తమ డిమాండ్లను నెరవేర్చినప్పుడే చర్చలు ఫలప్రదమవుతాయని సంఘం స్పష్టం చేసింది. సంఘం లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 57/05/2021 ప్రకారంగా రాష్ట్రంలో తక్షణమే ఈ యొక్క మెమోను అమలు చేయాలి అనైతే డిమాండ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా 2004 సెప్టెంబర్ 1 తేదీకి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలి. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఇక రెండవది కొత్త పీఆర్సీ మరియు మధ్యంతర భృతి. ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే 12 పీఆర్సీ ఏర్పాటు చేయాలి. కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణమే ఉపశమనంగా 30% మధ్యంతర భృతి ప్రకటించాలి అనే డిమాండ్. ఇకపోతే మూడోది బకాయిల చెల్లింపులు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సిన 3 కరువు భత్యం డీఏ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలి. 11 పీఆర్సీకి సంబంధించి బకాయిలు, గతంలో నిలిపివేసిన డీఏ బకాయిలు మరియు సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. నాలుగోది విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే చెల్లించాలి. ఇతర కీలక సర్వీసెస్ అంశాలు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలి. మున్సిపల్ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీపీఎఫ్ సౌకర్యాన్నైతే కల్పించాలి అనే డిమాండ్ ఉంది. ఇక ఫలితాలు సాధిస్తేనే సమావేశానికి సార్థకత. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలవడం సంతోషమే, కానీ కేవలం చర్చలతో ప్రయోజనమేం లేదు. మేము లేవనెత్తిన ఈ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలి. ఆర్థికేతర సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చి వాటి అమలు కాల పరిమితి నిర్మించినప్పుడే ఈ సమావేశానికి ఒక సార్థకత ఉంటుంది. లేని పక్షంలో ఇలాంటి సమావేశాలు కేవలం కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతాయని స్పష్టం చేశారు. సో, మొత్తానికైతే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ సమితి వినతి పత్రాన్ని కూడా అందజేసిందనమాట. మరి చూడాలి ఫ్రెండ్స్, రేపు జరగబోయే జేఏసీ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్స్‌కి ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది.